మీరు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు తెలుసుకోవడమే కాక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కంపల్సరీ మీరు గైడ్ చేస్తూనే ఉండాలి. దీంట్లో చెప్పడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ చర్యని ఏదైతే మనం క్రియ రూపంలో దాల్చుకోవాలి. అది ఓకేనా? క్రియ ఏదైతే ఉందో ఆ చర్య జరగాల. మనం చెప్తాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలు చెప్తున్నాం. ఆ తర్వాత కొన్ని మీరు ప్రతిరోజు టీవీలోనే పేపర్ చూసాం, ఒకరు చిన్న పిల్ల మీద ఇట్లా చేసినారు, ఓకేనా, ఇన్ని మైనర్ బాలక మీద ఇట్లా చేసినారు, చిన్న పాప అని అవి చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మనం ఓన్లీ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ పిల్లలకి చెప్పిన తర్వాత తల్లిదండ్రులకి మీరు ఏమన్నా మీకు బ్యాడ్ టచ్ చేసినప్పుడు వచ్చి వెంటనే మాకు తెలపండి అని తల్లిదండ్రులకు చెప్పాలా. తల్లిదండ్రులకు చెప్పేటట్ట పిల్లల్ని గైడ్ చేయాలి ఫస్ట్. అర్థమవుతుందా? ఓకేనా? ఇక్కడ చెప్పండి అని తల్లిదండ్రులు పిల్లలకి బోధించాలా. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఇది ఇక్కడ తాకితే బ్యాడ్ టచ్, ఇక్కడ తాకితే బ్యాడ్ టచ్ అని మనం చెప్తున్నాం, ఇక్కడ తాకితే గుడ్ టచ్ అని చెప్తాం. ఇటువంటి తాకడము మన కుటుంబం నాన్న అమ్మ తప్ప మిగతా ఎవరు తాకినా కూడా తప్పు. అటువంటి విషయాలు జరిగితే వెంటనే వచ్చి మాకు చెప్పండి అని పిల్లలకి గైడ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇటువంటి చర్యలు సొసైటీలో ప్రజెంట్ జరుగుతున్న అగత్యాలు కానీ ఏవి జరగవు. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు మహిళలకు సంబంధించి మనకి ఏమనుకుంటాం అంటే చాలామంది ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయడము, ఓకేనా, ఫేస్బుక్లో చాట్ చేయడము చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ అనేది మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో అది అంత మోస్ట్ డేంజర్ కూడా. ఓకేనా? ఎంత ఉపయోగపడుతుందో దాని నుంచి మనకి చెడు దుష్ప్రభావం. కాబట్టి మొబైల్ వాడకము ఏ విషయంలో మీకు అవసరం ఉంది, ఓకేనా, మీ స్టడీ విషయంలో అవసరం ఉందా లేదా చూసుకోండి. ఈ ఫేస్బుక్ అని మీరు అంటున్నారు. ఫేస్బుక్లో మీరు ఒకటే ఇక్కడ వాడే వస్తే ఫేస్బుక్ అని వస్తుంది. ఈవెన్ నువ్వు ఎక్కడ కూడా వాళ్ళ ఫేస్ చూడవు. ఫేస్ లేని బుక్కే ఫేస్బుక్. అక్కడ ఫేస్బుక్ ఎక్కడ ఫేస్ ఎవరు ఫేస్ పెట్టారు, దాని ఓన్లీ ఫేస్బుక్ అంటారు, ఎక్కడ ఫేస్ కనపడదు. ఇన్స్టాగ్రామ్లో నువ్వు చాట్ చేస్తున్నారు అంటే చాలామంది చూస్తుంటాం, అది రాంగ్ మెథడు. మనము గుర్తు తెలియని వ్యక్తులతో కానీ పరిచయం లేని వ్యక్తులతో కానీ, ఓకేనా, మనం ఎరగని వ్యక్తులతో కానీ ఆన్లైన్లో ఎవరు చాటింగ్ చేయొద్దండి. మీ మొబైల్స్ ద్వారా కానీ, ఓకేనా, మీ తల్లిదండ్రుల మొబైల్స్ ద్వారా కానీ చాటింగ్ చేస్తుంది. దానివల్ల వెనకైందంటే కంపల్సరీ ఎప్పుడోసారి మీరు ఇబ్బంది పడతారు. మాటలు తీపిగా ఉంటాయి, మోసం చేసే వాళ్ళ మాటలు తీపిగా ఉంటాయి. కఠినంగా మాట్లాడే మాటల వలన వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని ప్రేమిస్తుంటారు, మీ తల్లిదండ్రులు వాళ్ళు. ఓకేనా? మాటలు చాలా తీపిగా చెప్పే మనుషులని ఎవరు నమ్మొద్దండి. ఓకేనా? కఠినంగా మిమ్మల్ని గద్దిస్తున్నారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు అంటే 100% వాళ్ళు నీకు సహకారులు, నీ శ్రేయోభిలాషులని అర్థం. అది తల్లిదండ్రులు కావచ్చు, మీ గురువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు. చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి మనకి సమస్య వస్తుంది, సమస్యని మనం ఆహ్వానించాలా. ఓకేనా? ఇప్పుడు మీరు 10th క్లాస్ అవుతున్నారు, సోషల్లో మార్క్స్ ఒక వ్యక్తికి 8 మార్క్స్ వచ్చినాయి 100కి, అవుట్ ఆఫ్ 100కి. ఇంకొకరికి 45 వచ్చినాయి, 30, 35 వచ్చినాయి. ఇక్కడ 35 వచ్చినోడు పాస్ మార్క్స్ మాత్రమే, దానికన్నా మించి పైన ఉండడు. ఇక్కడ 30 వచ్చినోడు వాని కాన్సెప్ట్ అనిపిస్తుంది తెలుసా? ఇక్కడ నేను 30 మార్క్స్ నుండి నేను పాస్ కావడానికి ట్రై చేయాలని ఆలోచిస్తాడా లేదా? 8 మార్క్స్ వచ్చినాడు వాడు ఏం ఆలోచిస్తాడు, నేను ఎప్పటికైనా రాయగలను అంటాడా లేదమ్మా? ఓకే, అంటే సక్సెస్, నేను ఇక్కడ ఎందుకు చెప్తుంటే సక్సెస్ కన్నా ఓటమి, ఇంతకుముందు చెప్పింటేనేమో నాకు తెలియదు, వేరే స్కూల్లో చెప్పినాం, సక్సెస్ కన్నా ఓటమి మనకి అనేక పాఠాలు నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బాధ కలిగిందంటే దాని వెనుక కంపల్సరీ సంతోషం ఒకరోజు వస్తుంది. ఈరోజు నువ్వు కష్టపడితే భవిష్యత్తులో బాగుంటుంది నీ జీవితం. ఈరోజు నువ్వు సుఖానికి అలవాటు పడి నేను చదువుతలే, ఎగ్జామ్స్ అప్పుడు కదా చదివేది, ఆ రోజు చూసుకున్నాంలే అంటే కాదు. నువ్వు ఒక 1 year సంబంధించిన అన్నము ఒకే రోజు నువ్వు తినలేవు. ఓకేనా? తింటే అజీర్తి అవుతుంది, నువ్వు అసలు తినలేవు కూడా. కాబట్టి ఏ రోజు స్టడీస్ని ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకోవాలా. ఇక్కడ స్కూల్లో వదిలిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు మీరు ఈవినింగ్ స్కూల్లో నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత
మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఒకరు ఏమైనా స్నాక్స్ అట్లా తీసుకుంటే ఒకవేళ ఇంట తినేది ఏమైనా తింటారు, తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. తర్వాత ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకొని ఒక 2 hours కంపల్సరీ ఇంట్లో కూర్చోవాలి స్టడీస్కి. మీ నాన్నకి మీ అమ్మకి చెప్పండి, నాన్న నువ్వు బయట పోయి పనికి మాల తిరగొద్దు, అమ్మ నువ్వు బయటికి వాళ్ళ దగ్గర మాట్లాడద్దు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను చదువుకుంటుంటా. తల్లిదండ్రులు కూడా మీరు గైడ్ చేసుకోండి. తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎవరు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించే వాళ్ళు ఎవరు కనపడతలేరు. ప్రజెంట్ ఏమంటే ట్యూషన్ పంపించేస్తామంటారు. ఓకేనా? కాబట్టి 100% మీ తల్లిదండ్రులు గైడ్ చేయండి. వాళ్ళు మీ పక్కన ఉంటే మీకు మంచిది. అది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు కూడా చెప్పాలి అది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఒకటేమా ఈ శక్తి యాప్ గురించి చెప్తాను. పోలీసు సంబంధించి ప్రజెంట్ రోజుల్లో మనకి శక్తి టీమ్స్ అని ఉన్నాయి. ఈ టీమ్స్ వలన మహిళలు మీకు అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉంటారు. దిశ ఒకటి మహిళా శక్తి వెహికల్ ఉంది. ఆ వెహికల్ ద్వారా ఉమెన్ కానిస్టేబుల్ కాలేజీల దగ్గర అమ్మాయిలు ఉన్న కాడ అక్కడ తిరుగుతుంటారు. ఓకేనా? బస్ స్టాండ్ దగ్గర తిరుగుతుంటారు. నెక్స్ట్ ఈ శక్తి యాప్ అని ఒకటి ఉంది. ఈ శక్తి యాప్ వలన మనకు ప్రజెంట్ రోజుల్లో ఏమి ఉపయోగం ఉంది వలన మనము కంప్లైంట్ ఏదైతే శక్తి డౌన్లోడ్ చేసుకుంటే మన కంప్లైంట్ ఆన్లైన్ అనేది కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు ఏదైనా విషయం సంబంధించి. తర్వాత మనకి సేఫ్ జర్నీ ఉంటుంది, మన ప్రయాణం రక్షణ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి. ఈ సేఫ్ జర్నీ అన్నప్పుడు మనకి ఏదో మీరు మీ నాన్న కలిసి ప్రయాణం చేస్తున్నారు, ఏదో ఫంక్షన్ వేస్తున్నారు, లేట్ అవర్స్లో టైం ఎక్కువ అయిపోయింది, మీ బండి పని చేయలేదు, లేకుండా మధ్యలో పెట్రోల్ అయిపోయింది. ఓకే, అటువంటి టైంలో ఏం జరుగుతుందంటే ఈ శక్తి యాప్ మీ దగ్గర ఉంటే దానిపైన SOS అని ఉంటుంది ఒకటి ఆప్షన్. దానికి SOS పెట్టేసి మీరు ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తాను శక్తి యాప్ అంటే అక్కడ ఆ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశము చాలా ఇబ్బందికరంగా ఉంది, మీకు అక్కడ భయం ఉంది, ఆ ప్రాంతంలో లేట్ అవర్స్ ఉంటున్నాయి. 10 కావచ్చు, 12 కావచ్చు, 12 పైన ఏ టైంలో కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరు లిఫ్ట్ చేయలేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తే చేయలేదు, సైలెంట్ పెట్టుకుని ఏం తెలియదు, ఎవరు మీ కాంటాక్ట్ రాలే, మీ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు. ఆ పోలీసు మీ దగ్గర ఉన్న శక్తి యాప్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో SOS అని ఒకటి ఉంటుంది. ఆ SOS అనే ఫీచర్ పైన మీరు హాయ్ అని టైప్ కానీ లేకుంటే మీరు ఒకసారి హాయ్ అని మెసేజ్ పంపించినా కూడా మీకు వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడ నుంచి మీకు కాల్ వస్తుంది. ఓకేనా? ఏం మీ సమస్య అన్నప్పుడు మీరు విషయం చెప్తారు. విషయం చెప్పిన తర్వాత మీ యొక్క వెంటనే మీకు కాల్ వస్తుంది. మీరు హాయ్ మెసేజ్ పంపిస్తారు మీ సెల్ నుంచి. వెంటనే మీకు కాల్ చేసిన తర్వాత మీ సమస్య చెప్తే అక్కడ ఏం జరుగుతుందంటే మీ సెల్ యొక్క సిమ్ యొక్క లొకేషన్ చూసి గూగుల్ మ్యాప్లో చూసిన తర్వాత మీ లొకేషన్ మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ కాల్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ నుంచి మీరు గుత్తికి పోయినారు, మధ్యలో జక్క చెరువు తొండపాడు మధ్యలో ఏదో బండి అయిపోయింది, ఆ టైంలో మీకు ఎవరు లిఫ్ట్ చేయలేదు, అప్పుడు మీరు అక్కడ నుంచి హాయ్ అని మెసేజ్ పంపించిన తర్వాత కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వస్తే మీ లొకేషన్ చూసినప్పుడు మీకు నియరెస్ట్ అంటే మీరు తొండపాడు తర్వాత జక్క చెరువు మధ్యలో కాబట్టి మీరు యాడికి వాళ్ళని కూడా మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, గుత్తి నియరెస్ట్ అవుతుంది. ఎవరైతే 5 నుంచి 10 నిమిషాలు మీకు రీచ్ అవుతారో ఆ పోలీసులను అలర్ట్ చేసి మీ దగ్గర పంపిస్తారు, మీకు సహాయం చేస్తారు. ఇది క్లియర్. అది ఓకేనమ్మా? అర్థమైందా? సేఫ్ జర్నీ మీకు రక్షణ అయిపోయింది. సేఫ్ జర్నీ కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే బస్సులు వెళ్ళిపోయిన తర్వాత జర్నీలు మీకు పోవాలా, అక్కడ ఏముందంటే ఆటోలు ట్రావెల్స్లో పోతారు పొరపాటున. ఓకేనా? వాళ్ళు ఎక్కిన వాళ్ళు రియల్గా వాళ్ళు ట్రావెల్స్ సంబంధించిన డ్రైవర్ల వాళ్ళు ఏమన్నా అదే వాహనాల కాదా మన ఏరియాకి సంబంధించిన కాదో తెలియదు. మీకు అందరూ ఎక్కుతున్నారని చెప్పి నువ్వు ఎక్కేస్తావు. తీరా చూసి అందరూ దిగిపోయిన తర్వాత వాడు ఏమైనా ఎవరైనా కానీ ఒక అఘాయిత్యం చేయాలన్నా లేకపోతే నీ దగ్గర ఉన్న వస్తువులు దోచుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు మీకు సంబంధించి అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. అటువంటి సమయంలో కూడా మీరు ఏం చేయాలంటే ఇటు గుర్తు తెలియని వాహనాలను కానీ ఏమైనా ఎక్కినప్పుడు వెంటనే మీరు సోరోసో ప్లేస్ నుంచి తాడిపత్రి నుంచి నేను యాడికి పోతున్నా అని నువ్వు ఏదైతే శక్తి యాప్లో నువ్వు మెసేజ్ టైప్ చేసేస్తే నీ రూట్ క్లియర్గా ఉంది. నీ రూట్ ఏమి ఎక్కడి నుంచి ఎక్కడ జర్నీ మీది నుంచి యాడికి రావాలి. ఓకేనా? నువ్వు అశోక్ పిల్లలు కానీ అన్నావు బస్ ఎక్కినావో లేకపోతే ఏదో కారు ఎక్కినావో ఎక్కినావో తెలియదు, ఎక్కేసినావు కూర్చున్నావు, నీ దగ్గర మొబైల్ ఉంది, మొబైల్లో నీకు శక్తి యాప్ ఉంది. అప్పుడు నువ్వు టైప్ చేసావు సోరోసో ప్లేస్ నుంచి ఫ్రమ్ టోని కొట్టేస్తావు. కొట్టేసిన తర్వాత నీ జర్నీ క్లియర్గా ఈ కంట్రోల్ రూమ్లో అబ్జర్వ్ చేస్తుంటారు. ఏమని నీ సిమ్ ఉంది కదా, నీ సిమ్ యొక్క ట్రావెల్ చూస్తుంటారు. ఓకేనా? రూట్ మ్యాప్ చూస్తుంటారు.
కరెక్ట్ వేలో నువ్వు వెళ్ళిన తర్వాత సజ్జన్న వస్తుంది, తర్వాత ఇగుడూరు, ఇంకా మధ్యలో 2-3 విలేజ్ వస్తాయి. అవి అయిన తర్వాత నెక్స్ట్ వేవలపాడికి రావాలి. మీరు ఏం చేసిన ఇగుడూరు మధ్యలో అటు రాంగ్ రూట్లో తీసుకుపోయినప్పుడు మీ యొక్క ట్రాక్ అనేది జర్నీ అనేది రాంగ్ రూట్లో చూపిస్తుంది. ఒకరి కంట్రోల్ రూమ్ చూస్తుంటారు మీ జర్నీ. మీ సిమ్ మొబైల్ మీ దగ్గర కదా, ఆ సిమ్ లొకేషన్ పెట్టుకోవాలని చూస్తుంటాం ట్రాక్. అప్పుడు రాంగ్ రూట్లో తీసుకుపోయినప్పుడు మీకు సంబంధం లేదు, అది వెంటనే నియరెస్ట్ పోలీసు వాళ్ళని కంట్రోల్ రూమ్ వాళ్ళు అలర్ట్ చేస్తారు. ఈ రకంగా సొంత నంబరు మీకు లొకేషన్ పెడతాం, మీరు వెంటనే అక్కడ రీచ్ కావాలని అని చెప్పేసి మేము పోలీసు వాళ్ళము ఎవరైతే నియరెస్ట్ ఉంటే వాళ్ళు రీచ్ అవుతారు. మీకు ఇగుడూరు ఉన్నప్పుడు తాడిపత్రి రూరల్ కానీ రావచ్చు, పప్పు రూరల్ రావచ్చు, తాడిపత్రి టౌన్ రావచ్చు, లేదంటే మనకు దగ్గర వచ్చినప్పుడు మేము రావచ్చు, ఏ ఊరైనా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని చోట్ల మనకి ఈ లేట్ అవర్స్లో జర్నీ చేస్తున్నప్పుడు బస్సులు వెళ్ళిపోయినాయి. అక్కడ 1 స్టాప్ సెంటర్లని మనకు కొన్ని చోట్ల టౌన్ హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. అక్కడ బేస్ సెంటర్ తీసుకోవచ్చు. అక్కడ మహిళలకు సంబంధించిన సెంటర్ ఉంటారు, మహిళా పోలీసులు అక్కడ మీకు కాపదారు ఉంటారు. అది క్లియర్. అది ఓకే. ఈ మహిళలకు సంబంధించి కంప్లైంట్లు డైల్ 100 ఎందుకు చేస్తామమ్మా? 100 నెంబర్ దేనికి వాడతాం? పోలీసు సంబంధించిన ఎటువంటి విషయాలు కానీ మీరు 100 నెంబర్ డైల్ చేస్తారు, అవునా? అర్థందా? మీకు ఏ విషయంలో కూడా ఇల్లీగల్ సంబంధించి గాంజా కానీ, మటక కానీ, ఓకేనా, గ్యాంబ్లింగ్ కానీ, ఇతరత్ర ఏమైనా కానీ సోషల్ ఈవెంట్స్, ఓకేనా, దానికి సంబంధించి మీరు పౌరులుగా గుర్తుపెట్టుకోండి, భారతీయ పౌరులుగా, ఓకేనా, మీ బాధ్యత అది తెలపడం, ఓకేనా, అది మీకు తెలపడం మీ బాధ్యత. కాబట్టి మీరు అటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినా కూడా సైలెంట్గా డైల్ 100 కాల్ చేసి చెప్పండి. నెక్స్ట్ తర్వాత మీకు సమస్యలు ఉన్నా, మీ కుటుంబ సమస్యలు ఉన్నా వెంటనే మీ కుటుంబ సభ్యులకు తెలియనప్పుడు కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు ఇల్లటరేట్ ఉంటారు, వాళ్ళకి చెప్పండి. వెంటనే ఏమైనా సమస్య ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయనప్పుడు డైల్ 100 చేస్తే ఆటోమేటిక్గా పోలీసులు అలర్ట్ ఉంటారు. దీంట్లో కొన్ని టీమ్స్ ఉంటాయి, డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటే వాళ్ళు వెళ్తారు. నెక్స్ట్ ఈ 112 లేడీస్ సంబంధించి కంప్లైంట్ ఏమైనా ఉంటుందా 112కి కాల్ చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ చిల్డ్రన్స్ సంబంధించి బాల్య వివాహాలకు కానీ చైల్డ్కి సంబంధించిన విషయాలు కూడా మనకి 1098కి మీరు కాల్ చేయొచ్చు. బాల్య వివాహాలు చేస్తుంటారు, చిన్నపిల్లలకి మ్యారేజ్ చేస్తుంటారు, ఆడపిల్లలకు చదివింది అవసరం ఉంది, ఓకేనా, అదంతా రాంగ్ వే, ఓకేనా. ఇవన్నీ చెప్పాల్సింది మీకు కాదు కానీ మీ తల్లిదండ్రులు చెప్పాలి ఇవన్నీ, ఓకేనా. కాబట్టి ఈ రాంగ్ పద్ధతి చెప్తారు. దీంట్లో ఏమంటే ఈ ఓకే ఒకటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉన్నారు. ఒకటి మనకి తల్లిదండ్రులకి అంటే మనకి కుటుంబ సభ్యులు కానీ సొసైటీలో కానీ వివక్షత ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది జస్ట్ నేను చెప్తా. తల్లిదండ్రులు, ఓకేనా, ఒక స్త్రీకి కానీ పురుషునికి జన అనేది జరుగుతుంది తల్లి ద్వారానే. తల్లి గర్భంలో ఏ బాబు అయితే పురుషుడు అయితే 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి తల్లి పెట్టే ఆహారము, తల్లి తీసుకునే శ్వాస, ఓకేనా, తల్లి తీసుకునే శక్తి ప్రతి ఒక్కటి కూడా తన తల్లి ద్వారానే తీసుకొని ఆ 9 మాసాలు కూడా ఆ బిడ్డ అక్కడ ఎదుగుతాడు. 9 మాసాల తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు, ఓకేనా, తన శక్తి పైన సొంతంగా తాగడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఇక్కడ బాబు నెక్స్ట్ అదే గర్భంలో ఒక ఆడపిల్ల పడినప్పుడు అదే తల్లి, ఓకేనా, ఏ ఆహారం అయితే తీసుకుంటుందో, ఏ శ్వాస అయితే పిలుస్తుందో, ఏ శక్తి అయితే ఇస్తుందో ఆ శక్తితోనే 9 నెలలు అదే ఆడపిల్లలు పెరుగుతుంది. ఓకే, క్లియరా? కానీ ఇక్కడ తల్లి గర్భం నుంచి 9 మాసాల తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇది ఆడది అంటారు. ఓకే, క్లియరా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఓకేనా, నువ్వు వివక్షత చూపించలేదు, తల్లి గర్భం నీ నాన్న వివక్ష చూపించలేదు, నీ కుటుంబ సభ్యులు సొసైటీ కూడా చూపించలేదు, ఈవెన్ దేవుడు కూడా చూపించలేదు, దేవుడు చూపించడు కూడా, ఎందుకంటే సృష్టికర్త అతనే కాబట్టి. క్లియరా? కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రులకి గమనించాలా, రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా చెప్పండి మీ తల్లిదండ్రులకి, మీరు 9 మాసాలు వాడిని ఎట్లా పెంచినారో మీ గర్భంలో
నేనట్టే పెంచొచ్చిన. నేను నీ కడుపులో పుట్టేదాన్ని, నేను నీ కడుపులో పుట్టావాడిని. ఈక్వల్గా తల్లిదండ్రులు ఈ మగపిల్లని ఏ రకంగా చూస్తున్నారో అదే వేలో ఆడపిల్ల. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు రేపొద్దున తల్లిదండ్రులని క్వశ్చన్ కంపల్సరీ చేయాలి. ఆడపిల్లలు తక్కువ చూస్తే, ఓకేనా? ఏమా అంతేనా లేదా? ఉన్నాయి కదా రైట్స్, ఉన్నాయి కదా. ఇది 100% అది మనకి మీరు అంతా తెలుసు. ప్రతి ఒక్క కుటుంబాలు జరిగేది చూస్తుంటాం. ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో 33% మీకు ఎక్కువ ఉంది, మహిళలకి ఆడపిల్లలకి ఎక్కువ ఉంది. కాబట్టి మీరు సొసైటీ అన్నింటిలో ముందంజలో ఉండాలని కోరు. తర్వాత మొబైల్ ఎవరైనా డబ్బులు పోయినాయి, మొబైల్ ద్వారా కట్ అయినాయి, SMS వచ్చినాయి, అన్నతర నంబర్స్ నుంచి వచ్చేసి కట్ అయిపోయినాయి అన్నప్పుడు మీరు కంపల్సరీ 30 కాల్ చేసేసి దాంట్లో కంప్లీట్ కాల్ చేసి ఆటోమేటిక్ కంప్లీట్ రైజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సొసైటీకి మీరు ఏం చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడైతే చూడండి, గుర్తుపెట్టుకోండి, ఈ స్టూడెంట్ లైఫ్, ఈ జీవితము, ఈ వయస్సు, ఈ ఆలోచనలు, ఈ తలంపులు భవిష్యత్తులో రావు ఎవరికి. ఎందుకంటే మన జీవితం ముందుకు వెళ్తుంటే వయసు వస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు మంచిగా స్థితిలో ఎదిగే స్టేజు, మంచిగా చదువుకోవాలా, మీ కాళ్ళపైన మీరు నిలబడాలి కంపల్సరీ. అది చాలా ఇంపార్టెంట్. మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దండి. సమయము వృధా చేసుకోవద్దండి. ఆకాశం కింద ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క పనికి ఒక సమయం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మనిషికి సమయం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా ఏ సమస్యకు సంబంధించిన సబ్జెక్ట్ అవసరము, ఒక ఏ రకమైన నాలెడ్జ్ నీకు అవసరం ఉందో దాన్ని అక్వైర్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు సమయాన్ని మీరు ఎవరు వృధా చేసుకోవద్దండి. ఓకేనా బాబు? అర్థమైందా లేదా? మీరు ఓన్లీ డిగ్రీ అయిపోతుంది, ఏదో ఇంటర్ అయిపోయింది, నేను టీటీసీ రాస్తా, ఇంజనీరింగ్ చేస్తా, ఓకేనా, MBBS చేస్తా అంటున్నారు. అది కాదు. మీకు గైడ్ చేయాలా. చాలామందికి డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేస్తాం, డిఈడీ చేస్తాం, టీచర్ పోస్ట్ చేస్తాం అనుకుంటున్నారు. కానీ దానికి మించిన పోస్టులు ఉన్నాయి. UPPSC, ఓకేనా, APPSC, IAS, IPS, IFS, IRS, ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి. అవన్నిటికీ మీకు గైడెన్స్ లేకనే ఇక్కడ అంటే అవన్నీ పెద్ద పెద్ద కుటుంబాలకు వస్తాయి, బాగా ఉన్నతమైన చదువుకున్న వాళ్ళకి వస్తాయి అనేది రాంగ్ ఒపీనియన్. అది సరైన గైడెన్స్ లేక ఆ జాబ్స్ పైన అవగాహన కల్పించలేక ఉంటాయి. కాబట్టి మేము మీ స్కూల్ టీచర్స్ కూడా విజ్ఞప్తి, పిల్లల్ని కూడా ఓన్లీ మనము ఇక్కడ లోకల్ జాబ్స్ కోసమే ఏదో గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత ఏదో బీఈడీ చేసుకుని టీచరు, స్కూల్ అసిస్టెంట్, రైల్వే పోతాం కాదు. కానీ మీరు కొంచెం ఈ పిల్లలు కూడా గైడ్ చేయాలని మీ ప్రిన్సిపల్ గారిని అడుగుతున్నాను. కాబట్టి అందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానముని ఎప్పుడు ఉపయోగించుకోవాలో దాన్ని అప్పుడు ఉపయోగించుకొని ముందుకెళ్తే అందరూ సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ పెద్ద పెద్ద జాబ్స్ అలా పెద్ద వాళ్ళకి వస్తుంది తప్పు, కానీ జ్ఞానంలోకి వస్తుంది. నల్ల కోడి తెల్ల కోడి గొడవ పడుతున్నాయి. ఈ 2 కోడిలో ఏది గెలుస్తుంది అన్న ఇంతకుముందు చెప్పినా కదా, మీకు అడిగినానా? ఏది గెలుస్తుంది చెప్పండి మరి ఒక మాట. ఇదే లాస్ట్ ఫైనల్ చెప్పేది. నల్ల కోడి తెల్ల కోడిలో ఏది గెలుస్తుంది? గట్టి చెప్పండి. ఏంటి? దేనికమ్మా? నల్ల కోడి ఎందుకు గెలుస్తుంది, తెల్ల కోడి ఎందుకు ఓడిపోతుంది? చెప్తారా? ఓకే. ఈ పిల్లలు ఉన్నాడు కదా, ఏం పేరా లేరా? వీడు నల్లోడు, నేను తెల్లని అనుకో. ఓకే, మేమిద్దరం ఎవరు గెలుస్తాం చెప్పండి. దేనికి నేను గెలుస్తా? నేను ఎందుకు గెలుస్తాను చెప్పండమ్మా. వీడు ఎందుకు ఓడిపోతే నేను ఎందుకు గెలుస్తా చెప్పండి. నాది గట్టిగా చెప్తే నాకు అర్థమవుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతానా ఏమా? ఎస్, ఓన్లీ మీరు కలర్ చూస్తున్నారు కానీ వాని శక్తిని బట్టి మీరు అంచనా వేస్తలేరు. బలం ఉన్నోడే గెలుస్తాడు, బలం ఉన్న కోడే గెలుస్తాడని ఆలోచన చేస్తారు. అంటే మన నాలెడ్జ్ వాటికి ఆలోచిస్తాం. ఓన్లీ వర్ణం పైన వెళ్తున్నాం, కలర్ ఉంటే నల్ల కోడి కట్టి బలం ఉంటుందని మీరు ఆలోచిస్తున్నాం. కాదు, అది కాదు.
బలం ఉన్న కోడికి వస్తుంది. అది తెల్లదేం కావచ్చు, నల్లది కావచ్చు. ఓకేనా? అర్థమైందమ్మా? థ్యాంక్ యూ అందరికీ. మీ స్కూల్ తరఫున మా పోలీస్ తరఫున మీ స్కూల్ వాళ్ళకి అందరికీ, మీ ప్రిన్సిపల్ విశ్వనాథ్ గారికి, మరి టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ పీటీ మాస్టర్ కూడా చాలా సహకరిస్తాడు మాకు చాలాసార్లు కూడా. థ్యాంక్ యూ.